ఈత చెట్టుకో తాటి చెట్టుకో కళ్ళు రావడం సహజం. కానీ వేప చెట్టుకు కళ్ళు దారలు దారలుగా కారడం మీరెక్కడైనా చూసారా? ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంలోని వచ్చవాయి మండలం అల్లూరుపాడు గ్రామ చేపల చెరువు వద్ద వేప చెట్టుకి కళ్ళు కారడంలో ఈ అద్భుతం జరిగింది. ఎక్కడా కనపడని వింతే కాబట్టి ఆ ఊరి గ్రామస్తులు చూసి గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఇక గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురై బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుంది అని అన్నారు. జనం కూడా దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చెట్టుపై బాగాన ఉన్నట్టుండి రంధ్రం పడడంతో 3 రోజులుగా కళ్ళు ధరలా కారుతుంది. ఇది తెలిసి ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా వేప కళ్ళు ఆరోగ్యానికి మంచిదని, అనేక రోగాలు నయమవుతాయని, కళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని కొందరు అంటూ ఉన్నారు. ఇలాంటి వింత ఘటనను ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. గ్రామం అండి, ఎన్టీఆర్ జిల్లా. మా గ్రామంలో ఈరోజు నేను ఉదయం పూట చెరువు కట్టకెళ్ళి వచ్చానండి. ఇక్కడ చేపల చెరువు ఉంటే ఇక్కడ వేప చెట్టు నుంచి కళ్ళు గారుతుందండి. అది కింద పడి స్మెల్ వస్తుంది. ఏందా అని చూశానండి. కళ్ళు గారుతుంది. అది చేత్తో పట్టుకొని కొంచెం టెస్ట్ చేశాను. అది కళ్ళు అని తెలిసిందండి. అయితే ఇక్కడ ఈరోజు శ్రావణ మాసం కాబట్టి, ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారు సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ దేవతలు ఇంకా ఉన్నారు అనేది రుజువు చెప్పడం కోసం దేవుడు అందరికీ కనపడడం, అలాగే ముందు నాకు కనపడిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా అమ్మ మా నాన్నగా తీసుకున్న పుణ్యఫలం వల్ల నాకు ఇది అదృష్టం కలిగింది అనుకుంటున్నాను. అయితే ఈ ఇక్కడ మంచినీళ్ళ దగ్గర లొట్టు ఒకటి ఉంటే దాన్ని శుభ్రంగా కడిగి కళ్ళు కారుతుంటే దానికి లొట్టి కట్టానండి. ఆల్రెడీ దాంట్లో ఒక సగం కారిందండి, ఇంకా కారుతూనే ఉందండి. ఇక్కడికి ప్రజానికం ఇంకా లేదండి. తెలిస్తే ఇంకా వచ్చి అందరూ పూజలు చేస్తారండి. ఇక్కడ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇక్కడ వేప చెట్టుకి కళ్ళు గారతం ఈ శ్రావణ మాసం రోజుల్లో లక్ష్మీ కష్టకష్టం ఉన్నట్టే కానీ అనుకుంటున్నానండి. అందుకని ఈ సంవత్సరం అందరూ ప్రజానికానికి ఆయురాగ అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవునికి వందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.